నా సహనం నశించింది. ఈరోజు ఎట్లయినా అడగాల్సిందే. కాలేజ్లో ఇజ్జత్ పోతుంది అసలే. నా భయాన్ని పక్కన పెట్టి మరీ అడిగేస్తా. ఓకే మేడం. అయ్యో పర్లేదు మేడం, నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీకు. అమ్మా ఏంట్రా నాన్నెప్పుడు వస్తాడు? ఎప్పుడు లేనిది డాడీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నావేంట్రా? ఏం పని ఉంది ఏంది డాడీతోని? ఏంట్రా నీకెట్లా చెప్పాలి? రేయ్ ఇప్పుడు నీకు బండి అవసరమారా? అమ్మా నువ్వు అట్లా అనకమ్మా. రోజు కాలేజ్కి ఆటోలో పోతుంటే నా ఫ్రెండ్స్ నా ఇజ్జత్ తీస్తాను రమ్మా. స్కూల్లో ఆటోలోనే పోయినా, ఇంటర్మీడియట్లో ఆటోలో పోయినా, ఇప్పుడు కాలేజ్కి కూడా ఈ ఆటోలో పోమంటే నా ఇజ్జత్ ఏమవుతుందమ్మా? కనీసం సైకిల్ కూడా దిక్కులేదమ్మా నాకు. మా ఫ్రెండ్ కానీ ఒక్కొక్కరికి కేటీఎం బండులు ఉన్నాయి. రేయ్ ఇప్పుడు కానీ నువ్వు డాడీని బైక్ అడిగినావు అనుకో, ఇంకొకసారి అమ్మా డాడీ ఎప్పుడు వస్తాడమ్మా అని అడగవు. ఏయ్ నీకేం తెలుసు డాడీ గురించి? డాడీ అట్లా టెర్రర్గా కనిపిస్తాడు అంతే. డాడీ చాలా సెన్సిటివ్. అయినా నీకెందుకే, నువ్వు లోపలికి పో. ఈ సంవత్సరం అంతా నువ్వు మాట్లాడద్దు, నీ జాతకంలో రాసి పెట్టున్నది. అమ్మా ఏదో ఒకటి చేసి సెట్ చేయమ్మా, నాకు బండి కావాలమ్మా. అయ్యో ఎట్లా చెప్పాలరా మీ డాడీకి? ప్లీజ్ 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 ప్లీజ్, నా బంగారం కదా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. నువ్వే సెట్ చేస్తావు, ఏదో ఒకటి చేసి సెట్ చేయమ్మా ప్లీజ్ అమ్మా. ఇది కామనే కదా. ఏమైందండి, ఎందుకు వాడినట్లు కొడుతున్నారు? బైక్ కొనేమని నన్ను అడుగుతాడేంటి దుర్గా వీడు? ఏంద్రా నువ్వు ఏమన్నా చేసుకో డాడీ, నాకు బైక్ కావాలంతే. నీకు బైక్ కావాలన్నారా? మొన్ననే కదరా మీ సార్కి కాల్ చేసి చెప్పినా యూట్యూబ్లో అడ్డమైన వీడియోలన్నీ చూస్తున్నావని. నువ్వే ఫోన్ చేసి చెప్పినావు కదా డాడీ. యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాడంటే ఏమనుకుంటాడు సారు? క్లాస్లో ఇజ్జత్ తీసిండే నాది ఆల్రెడీ. ఇంకా నువ్వే ఇజ్జత్ తీసి నువ్వే అంటే ఎట్లా డాడీ? కనీసం బైక్తో నన్న ఇజ్జత్ కాపాడుకుందామని బైక్ అడుగుతున్నాడు డాడీ. ఏయ్ మాట్లాడక నువ్వు. బండి మాత్రం కొని డాడీ ప్లీజ్ డాడీ. ఇట్లా తయారైండైంది వీడు. పోనీలేండి, చిన్న పిల్లగాడు ఏదో కోరిక అడిగిండు. చిన్న పిల్లగాడా? వీడు చిన్న పిల్లగాడిలా కనబడుతున్నాడా నీకు? దున్నపోతు పెరిగినట్టు పెరిగిండు వాడు. 22 సంవత్సరాలు వచ్చినాయి ఆల్రెడీ. వాడు ఇంకా నీకు చిన్న పిల్లగాడిలా కనిపిస్తున్నాడా? అయినా ఇదంతా నువ్వు చేయబట్టే అయింది. నీ గర్వం వల్లనే వాడు అట్లా తయారైండు. సరిపోయింది. వీళ్ళు కొట్టుకొని నన్ను బద్నాం చేస్తారేంటి మధ్యలో? పోయిన సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వచ్చినారా నీకు? పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు నీకు. నీకు బైక్ కావాలా? నీకు బైక్ కొనియక ముందే నువ్వు ఊర్లెంబడి తిరుగుతున్నావు. ఇంకా బైక్ కొనిస్తే ఏంద్రా పరిస్థితి? నిన్ను ఊర్లంతా ఎత్తుక్కుంటూ తిరగాలన్నారా? నాకు బండి కావాలి డాడీ. బైక్ లేదేం లేదు. బైక్ కాదు కదా, నీ మీద అసలు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయ. బ్రేకింగ్ న్యూస్, గ్రహాంతర కప్పలు భూమి మీదకి వచ్చమ్మా. వీళ్ళిద్దరు ఇట్లా కొట్టుకుంటూనే ఉంటారా అమ్మా? దీనికి సొల్యూషనే లేదా అమ్మా? ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. సొల్యూషన్ అమ్మా, నాకు బైక్ కావాలమ్మా. నేను ఎంత అడుగుతున్నా అంటే, నాకు ఎంత అర్జెంట్ ఉంటే నేను బైక్ కావాలని అడుగుతా చెప్పు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి చెప్పమ్మా? రే గట్టిగా అరవకరా, మీ డాడీ వింటాడు. నేనేదో ఒకటి చేసి మేనేజ్ చేస్తలేరా? థ్యాంక్ యూ అమ్మా. ఓ వావ్, నాకు బైక్ రాబోతుంది. కేటీఎం కాదు కాదు కాదు, BMW. రే BMW ఓవర్ కాలేదా? నీకెందుకైనా మరి అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ కాకురా. రేపటి నుంచి నేను BMW బైక్లో తిరుగుతా. వీడు మారాడు. నీకు ముందే చెప్పినా కదా నువ్వు ఈ సంవత్సరం అంతా మాట్లాడొద్దని. పో లోపలికి, నీ సంగతి చెప్తావు. వా నీ ప్లానే కదా.
అవునరా దొంగ సచ్చినోడా. బా భలే ఉంది కొత్త సైకిల్. బాగుందా? ఇష్టం ఉన్నట్టు తొక్కద్దు చెప్తున్నా, అసలే కొత్త సైకిల్ అది. నేను మళ్ళీ వేరే సైకిల్ కూడా కొనియాను నీకు నేను.